రప్పించి 40 మంది 30 మందిని తీసుకొని ట్రాక్టర్ పెట్టి పత్తి విత్తనాలు వేసిందని మొలకెత్తిందని దున్నిచ్చిందండి. నేను ఒక్కదాన్నే ఉన్నా, నాతో పాటు ఈ పిల్లగాడే ఉంది. మేమిద్దరే ఉన్నా. వాళ్ళందరూ వచ్చి ఆ పిల్లగాడి మీదకి పడ్డారు. మళ్ళీ మేము గుంజుకున్నామని మేము మొత్తం పెసలు చల్లేశారండి అందులో. నా పేరు లలిత అండి, నా భర్త ప్రసాద్ అండి. పురుగు మందు తాగింది ఆయనేనండి. ఈ ల్యాండ్ ఇష్యూ అండి. ఇది ఈ 3 నెలల నుండి పట్టాలు ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు ఇచ్చిన పట్టాలు వచ్చిన కాడ నుంచి లక్ష్మణ్ అనే వ్యక్తి కానిస్టేబుల్ అండి. ఆయనకు అధికారం ఉంది, పోలీసుల అండదండలు ఉన్నాయని చెప్పేసి మా మీద రౌడీల్ని తీసుకురావడం, 100 మందిని 90 మందిని 60 మందిని 30 మందిని తీసుకొచ్చి మా ల్యాండ్ మొత్తం దున్నేస్తున్నారండి. మేము పత్తి విత్తనాలు వేసామండి. మా భూమి మీద వాళ్ళు వచ్చి ట్రాక్టర్ పెట్టి దున్నుతుంటే ఆపడానికి వెళ్ళామండి. సిఐ గారు, రేంజర్ మేడం గారు, మళ్ళీ బీట్ ఆఫీసర్ సత్యకృష్ణ గారు అందరూ కలిసి మా మీద దౌర్జన్యంగా దొంగ పట్టా ఇచ్చండి, అది వాళ్ళ భూమి అని చెప్పి బాగా హింసించి ఊకే స్టేషన్ కి రమ్మని ఫోన్ చేయడం, వేధించడం, మీ మీద రౌడీ షీటర్ కానీ కేసు పెట్టి ఒక్కల్లో దోస్తా జీవితాంతం జైల్లోనే ఉండాలి. మళ్ళీ మా ఆయన ఆ ల్యాండ్ మీదకి పోవద్దు, ఎందుకు వెళ్తున్నారు మీరు, మీ ల్యాండ్ కాదని చెప్తున్నారండి. మేము కష్టపడి దాన్ని కొట్టుకొని సాగు చేసుకుంటున్న భూమి అండి అది. దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తామంటున్నారండి. మేము నమ్ముకున్నదే భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకొని బతుకుతున్నామండి. మరి మా ల్యాండ్ పుణ్యానికే వాళ్ళకి ఇచ్చేస్తామంటున్నారండి. మరి వాళ్ళ ల్యాండ్ మా ల్యాండ్ తేల్చి చెప్పి ఆడికొచ్చి లాటిట్యూడ్ ల్యాండిట్యూడ్ మొత్తం చూసి చెప్పి తీర్మానం చేయాలి కదండి. అన్యాయం మీరు ఎందుకు వెళ్తున్నారు దౌర్జన్యంగా మా ఆయన్ని ఇష్టం వచ్చినట్టు సార్ తిడుతున్నారండి. మళ్ళీ స్టేషన్ కి ఊకే రప్పిస్తున్నారు. రాధికా మేడం రిపోర్ట్ ఇచ్చేయాలని చెప్తున్నారు. ఆ రిపోర్ట్ చూపిమన్నా, నీకేందా చూపించడం, నేను చూపిను, మీరు ఇచ్చిన కంప్లైంట్ కూడా తీసుకోనని చెప్తున్నారండి. మేము సిఐ గారితో చెప్పామండి, కంప్లైంట్ రాసుకోండి, మీ కంప్లైంట్ నేను రాసుకోను, అసలు తీసుకోను, రిటర్న్ పంపించేస్తా ఉంటున్నారండి. ఏసీపీ గారికి అడిగిపోయి కంప్లైంట్ ఇచ్చామండి. ఆ కంప్లైంట్ అసలు తీసుకోలేదు. మేము ఏం చేసినా మా కంప్లైంట్ తీసుకోవట్లేదండి. వాళ్ళు ఫోన్ చేసినా వచ్చేస్తున్నారండి. పోలీసులు వస్తున్నారు, వాళ్ళు ఎంతమందిని 50 మందిని 60 మందిని తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నా పట్టించుకోవట్లేదండి. చంపేసినా చావరాదయ్యా మందు దాగి తావు అంటున్నారండి. సిఐ గారండి, మందు దాగి తావండి, నాకు సంబంధం లేదు, ఆ ల్యాండ్ మీద మీరు పోవద్దని చెప్తున్నారు. అది మాకు మేమెట్లా వదులుకుంటామండి. మేము సాగు చేసుకుంటున్న భూమి అండి, అది కొట్టి నరుక్కొని సాగు చేసుకుంటున్న భూమి. మందు దాగి రామంటున్నారండి సిఐ గారు. రాధిక మేడం రిపోర్ట్ ఇచ్చారని చెప్తున్నారండి. ఆ రిపోర్ట్ చూపించాలి, దాన్ని ఖరాఖండిగా లాటిట్యూడ్ యాడుందో చూసి వాళ్ళ పట్టా ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి, మా పట్టా ఉంటే మాకు ఇచ్చేయండి. ఎట్లన్నా చేసి మాకు న్యాయం జరిగేలా చూడండి. నా భర్త పురుగుల మందు తాగిందండి, నాకు 2 పిల్లగాళ్ళండి. ఆయనకి ఏదైతే మాకు ఆధారం ఏమీ లేదండి. మేమైతే భూమిని నమ్ముకొని బతుకుతున్నామండి. వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళకి పట్టా వచ్చిందని చెప్తున్నారు, జాబ్ చేసుకుని ఏసీలలో కూర్చునే వాళ్ళకేమో ల్యాండ్ ఉందని చెప్తున్నారండి. మరి మేము కొట్టుకొని సాగు చేసుకుంటున్నాం కదండి, మా ల్యాండ్ ఎటుపోయిద్దండి. ఎలాగన్నా చేసి మాకు న్యాయం జరిగేలా చూడండి. మీ అందరి కాళ్ళకు మొక్కుతున్నానండి. మాకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడండి. నా భర్తకి ఏదైనా అయితే మాకు ఆధారం ఏం లేదు, రోడ్డును పడ్డట్టేనండి.